కాణిపాకం టు కాశీ. మేము కాణిపాకంలో దర్శనం చేసుకున్నాము. మేము అనుకునింది వచ్చి ఏపీ టు యూపీ. సో ఫస్ట్ కాణిపాకం దర్శనం అయిన తర్వాత తిరుపతికి వెళ్ళాము. తిరుపతి నుంచి కడప రూటు, కడప తర్వాత కర్నూలుకి వెళ్ళాము. కర్నూలులో మార్నింగ్ అయింది. మార్నింగ్ ఆపి మేము గ్యాస్ అన్నీ తీసుకెళ్ళాము. సో మేమే వంట చేసుకొని, మేమే కర్నూలులో స్టాప్ చేసి మేమే వంట చేసుకొని తినేసి మళ్ళీ కర్నూలు నుంచి బయలుదేరాము. ప్రతి స్టాప్ దగ్గర లంచ్ బ్రేక్ అన్నీ మేమే చేసుకుంటాము. మేము గ్యాస్ ఎత్తుకెళ్ళి మేమే తీసుకొని మేమే తింటాము. మళ్ళీ కర్నూలు తర్వాత నెక్స్ట్ మేము నాగ్పూర్ నుంచి రేవాలోకి ఎంటర్ అయ్యాము. అంటే ఫస్ట్ కర్నూలు తర్వాత తెలంగాణ స్టేట్ వస్తుంది. హైదరాబాద్లో కొంచెం ఇబ్బంది అయింది, ట్రాఫిక్ ఎక్కువైంది అక్కడ. ఎందుకంటే అక్కడ ఎక్స్ప్రెస్ హైవేలకి ఆటోస్ని, 3 వీలర్స్ని 2 వీలర్స్ని అలో చేయరు. సో మేము తెలియకుండా ఎక్స్ప్రెస్ హైవేకి వెళ్ళి అక్కడ మాకు కొద్దిగా లేట్ అయింది. మళ్ళీ హైదరాబాద్ దాటిన తర్వాత మొత్తం హైవేనే కాబట్టి వెళ్ళడానికి ఇబ్బంది లేదు. తెలంగాణ తర్వాత మహారాష్ట్ర స్టేట్ వస్తుంది. మహారాష్ట్రలో దాటిన తర్వాత మళ్ళీ ఉత్తరప్రదేశ్. సో ఇలా 4 స్టేట్స్ దాటుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక అక్కడ యూపీ గవర్నమెంట్ చాలా బాగా ఆదరించింది. అసలు మా ఏపీ నెంబర్ ప్లేట్ చూస్తేనే చాలా బాగా అలో చేశారు లోపలికి. ఏ పోలీసు కానీ అడ్డు పెట్టలేదు. మీరు బాలాజీ నుంచి వచ్చారు కదా అనేసి డైరెక్ట్గా లోపలికి తీసుకెళ్ళిపోయారు. మమ్మల్ని సంగం ఘాట్ దగ్గరికే తీసుకెళ్ళి వదిలేరు పోలీసు వాళ్ళు. సో మా ఆటోని కూడా ఎక్కడ స్టాప్ చేయలేదు. మేము సంగం ఘాట్కి ఒక 1/2 కిలోమీటర్ ముందే ఆగాము అంతే. మామూలుగా అన్ని వెహికల్స్ని 10 కిలోమీటర్స్ ముందు ఆపుతున్నారు. మమ్మల్ని మాత్రం ఎవరు ఆపలేదు. సంగం ఘాట్లో దిగి అక్కడి నుంచి త్రివేణి సంగంకి వెళ్ళి అక్కడ స్నానం చేసుకొని అక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి ఆ రోజు నైట్ మేము వారణాసికి బయలుదేరాము. వారణాసికి వెళ్ళి వారణాసిలో కూడా సేమ్ అంతే, 10 కిలోమీటర్స్ ముందర అందరిని ఆపేస్తున్నారు. కానీ మమ్మల్ని ఎవరు ఆపలేదు. ఏపీ నెంబర్ ప్లేట్ చూస్తేనే వదిలేస్తున్నారు. వెళ్ళే దారిలోనే మేము కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే చాలా నైట్ అయింది, పొద్దున్నుంచి తిరుగుతున్నామని. మేము ఎప్పుడైనా రూమ్స్ తీసుకోము, అన్నీ ఆటోలోనే పడుకుంటాము, ఆటోలోనే వంట చేసుకుంటాము. సో మాకు బడ్జెట్ చాలా తక్కువ అయిందని అందరూ అంటున్నారు. అదే మెయిన్ రీజను. మేము ఎక్కడా రూమ్స్ తీసుకోము, ఎక్కడ స్టే చేయలేదు. ఒకరు డ్రైవ్ చేస్తుంటారు, మిగతా ముగ్గురు వెనకాల బెడ్లో పడుకుంటారు. అలా మేము ఎక్స్చేంజ్ చేసి డ్రైవ్ చేస్తాం కాబట్టి మాకు ఎవరికి అలుపు రాదు. మెయిన్ థింగ్ ఏమంటే మేము పడుకుంటాం, మేము కూర్చోంటాం కాబట్టి మాకేం పెద్ద ఇబ్బంది అవ్వదు.